హలో అండి అందరికీ. సో ఇదండి చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ వండుతున్నాము ఇంట్లో. కానీ వండుతుంది మాత్రం నేను కాదు. గెస్ట్ చేయండి ఎవరో. వండుతుంది అయితే నేను కాదు. నేను ఆల్రెడీ వంట అయ్యే టైంకి నేను పడుకొని ఉన్నాను. నేను వండలేదు. దగ్గర దగ్గర ఒక 1.5 మంత్ తర్వాత ఇంట్లో నాన్ వెజ్. పోయిన సండే వండాం కానీ అంత అనిపించలేదు. ఇది మటన్ స్పెషల్గా చేస్తున్నారు. ఈ వీడియో తీసింది కూడా నాకు తెలియదు. ఇవి చేస్తుంది మాత్రం మా ఆయన నా గురించి వండుతున్నాడు. ఎందుకంటే నాకు కొంచెం అనీజీగా ఉండి పడుకున్నాను. వద్దన్నాను అసలు మటన్ ఏం వద్దంటే సడన్గా తెచ్చి మా ఆయనే కుక్ చేశాడు. తను ఎప్పుడు కుక్ చేయడు. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్లే కుక్ చేస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి వద్దు అంటాం. అసలు వండొద్దంటే లేదు నాకు ఇష్టమని ఈ మధ్యలో కొంచెం వండుతున్నాడు. అప్పుడు అసలు పొయ్యి కాడికి వచ్చేవాడు కాదు. కానీ ఈ మధ్యలో కొంచెం వంటకి హెల్ప్ చేయడం కదా తనే వండుతున్నాడు. నాకు ఎందుకో మీకు వండి పెట్టాలనిపిస్తుంది అనేసి నాకు నా కూతురికి అప్పుడప్పుడు వండుతున్నాడు. మేము ఎంత మొత్తుకొని అరిసినా గోల చేసినా వినట్లే. ఒక్కసారి అనేసి. సో అందుకని సడన్గా వెళ్ళి మటన్ తీసుకొచ్చి మా ఆయన మొత్తం క్లీన్ చేసేసి నా కూతురు వీడియో తీస్తుంది. వాళ్ళ కూతురుతో వీడియో తీసి మటన్ వండాడు. కానీ బాగా వండాడు, మంచిగా వండాడు. నేను లేచేటోరికి మటన్ రెడీగా అయిపోయింది. పడుకొని లేసాను. కొంచెం తలనొప్పిగా ఉందని ఇక నువ్వు చేయొద్దు, నువ్వు అసలు కిచెన్లోకి రావద్దనేసి తండ్రి కూతుర్లో ఇద్దరు కష్టపడ్డారనమాట ఈ మటన్ వండడానికి. సో ఇదండి అన్నీ తనే కట్ చేసుకొని అంతా తనే క్లీన్ చేసుకొని పాపం బాగా కష్టపడ్డాడు మా ఆయన. ఎలా ఉంటుందో మేము తిన్న తర్వాత ఎలా ఉంటుందో చెప్తామనేసి అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే అంత ఎక్సైట్మెంట్. తిన్న తర్వాత మేము చెప్తే పాప ఆయన కూడా తినలేదు. మేమే తిన్నాము. నైట్ ఎప్పుడో తిన్నాడు తను. కానీ బాగా చేశాడు మా ఆయన. నాన్ వెజెస్ కొంచెం స్పైసీగాను గ్రేవీగా బాగా చేస్తాడు. ముందు మెచ్చుకుంటే బాగోదని తర్వాత చెప్తున్నాను. గ్రేవీగా చాలాసేపు కుక్ చేస్తాడు కూడా, బాగుంటుంది. కొంతసేపు కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత దాని తర్వాత నార్మల్గా కూడా కొంతసేపు పెడతాడు. సో ఇదండి మా ఆయన నా గురించి చేసిన మటన్ గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా బాగుంది. చపాతీలో బాగుంది, రైస్లో కూడా బాగుంది. తప్పకుండా మా హస్బెండ్ లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఇప్పుడైతే మసాలా మొత్తం కలుపుకున్నాం అనమాట. అంటే కారము పసుపు అవి వేసాం కదా, అవి కలుపుకున్నాము. చూసారా ఎలా ఉందో. టమాటా ఉడికినాయి. ఇప్పుడు ఇది ఉప్పు. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాము సరిపడా. చూడరా. సో ఇదండి ధనియాల పొడి. సో ఇదండి కొంచెం గరం మసాలా. ఇప్పుడే అన్నీ వేసేసుకుంటున్నాము. మసాలాలు అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేస్తాం అనమాట దీన్ని. కొబ్బరి పొడి వేసుకుంటున్నాము, కొంచెం ఎండు కొబ్బరి పొడి, గ్రేవీ కొంచెం చికెన్ రావడానికి. సో ఇదండి కొన్ని వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకొని కలిపి విజిల్ పెట్టేస్తాము. ఇంకో గ్లాస్ నీళ్ళు. లాస్ట్ విజిల్ పెట్టే ముందండి కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాము. సో ఇదండి విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఒక 4-5 విజిల్స్ తర్వాత అయితే ఓపెన్ చేసాము. మంచి స్మెల్ వస్తుందండి. నా బంగారు తల్లి కోసం, నా బంగారు సుశీల కోసం. సో ఇదన్నమాట మా నాన్న స్టైల్లో టేస్టీ మటన్ కర్రీ. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుందండి. నా మాట నమ్మండి ఒకసారి. నా మాట నమ్మిన ఇంతవరకు చరిత్రలో పాడైపోయిన వాళ్ళు లేదండి. సో ఇదండి మా నాన్న చేసిన మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాం. నచ్చితే మాత్రం మళ్ళీ ఒకసారి ఈ స్టైల్లో టేస్ట్ చేయండి అండ్ ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.
Please like and subscribe.